Everyone keep your audio mute, please. Everyone keep your audio mute, please. Okay, guys. Today is just like a touch-up call regarding eligibility and course details, etc. will be shared in this class. ఎవరికైనా డౌట్స్ కానీ ఈ ఎస్ఏపి మీద చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. మేబీ ఎంఎంలో జాయిన్ అవుదామా వద్దా అని బేసిక్ డౌట్స్ ఉండొచ్చు మీ అందరికీ కూడా. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో మీకు ఇది జస్ట్ లైక్ Q&A సెషన్. మీ యొక్క పర్సనల్ క్వరీస్, క్వశ్చన్స్ రిగార్డింగ్ ది సబ్జెక్ట్, కోచింగ్, fees, etc., administration related, etc. So will be discussed today class. After end of the session, I will notify when exactly our training process will be started. Okay, so this is just like touch-up call regarding Q&A, questions and answers. Questions and answers session ఇది. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉండొచ్చు ఎస్ఏపిలో మరి ఎంఎం నేర్చుకుంటే నాకు ఏంటి బెనిఫిట్, సో ఫర్దర్గా ఈ కోర్స్ నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, అండ్ కోర్స్ డ్యూరేషన్, ఫీజెస్, ఎక్సెట్రా shared in this classes. If anyone have questions, this is the right time to ask. Okay, సో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ అనేవి మీ క్వశ్చనరీస్ ఏమన్నా కోర్స్ సంబంధించి కానీ ఫర్దర్గా ఇన్ టైంలో మీకు రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు బహుశా మేబీ పాస్ట్లో. సో మరి ఈరోజు డెమో కాబట్టి డెఫినెట్గా మీ క్వరీస్ ఏమన్నా ఉంటే అవి డిస్కస్ చేద్దాం. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ స్పీక్ అవుట్ సంథింగ్ ఎల్స్. ఎనీ క్వశ్చన్? Yes, please. Hi sir, this is Chandru. Okay. Actually, I'm totally 7 years experience in IT. Okay. 5+ experience Java. Can I learn with the SAP MM from 100%. 2+ experience? Yes, నేర్చుకోవచ్చు. మీ ఏజ్ ఎంత అండి? మీ ఏజ్ ఎంత? Okay sir. నేర్చుకోవచ్చు. So starting ఎలా ఉంటుంది, లైక్ మేము ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చు అప్పుడు ఇన్ కేస్? ఇప్పుడు 7 years ఉంది కదా. ఫేక్ ఎక్స్పీరియన్స్ SAP రిగార్డింగ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అవి ఇక్కడ డిస్కస్ చేయండి నేను. ఓకే, మీరు ఎలిజిబిలిటీ మీకైతే ఉంది. ఓకే, అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకుని వెళ్ళొచ్చు. బట్ దాని గురించి అయితే ఐ డోంట్ డిస్కస్ మచ్. రిగార్డింగ్ కోర్స్ గురించి ఇంకేదైనా ఫర్దర్ గా డిస్కషన్స్ ఏమైనా ఉంటే మీరు చేయొచ్చు. ఓకే సార్. Yes, sir. My name is Pawan. Yes, Pawan, go ahead. Sir, Gulf లో MM ఎలా ఉంటుంది సార్? గల్ఫ్ లో ఎంఎం సూపర్ ఉంటుంది, ఎందుకంటే గల్ఫ్ లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఫార్మస్యూటికల్స్ లో చేస్తాను సార్. నేను చేస్తే మంచిదేనా? ప్యాకేజింగ్ లో చేస్తాను. చాలా మంచిది. ఓకే, గల్ఫ్ లో ఉంటున్నారా మీరు ఆల్రెడీ, లేకపోతే వెళ్తున్నారా? ఉంటున్నా అండి ఆల్రెడీ. ఓకే, వెరీ గుడ్. ఓకే, అక్కడ ఒకసారి కనుక్కోండి ఎక్కడ గల్ఫ్ అంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దుబాయ్ లో కూడా ఉన్నాయి, ఖతర్ లో కూడా ఉన్నాయి. ఓకే, ఆపర్చునిటీస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సార్ SAP MM మీద హైదరాబాద్ లొకేషన్ ఉంది సార్. SAP MM ఆఫ్లైన్ లో కూడా ఉంటది, ఎనీ టైమ్ యూ కెన్ కమ్. ఆఫ్లైన్ లో SAP MM కూడా ఉంటది. ఎవరైనా ఆఫ్లైన్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం మాకు నోటిఫై చేస్తే వచ్చే పర్సన్స్ బట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నది వి విల్ లెట్ యు నో. ఫ్రెషర్ కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ SAP లో? కంప్లీట్ ఫ్రెషర్ కి MM. సో ఫ్రెషర్ కి పర్లేదు, బానే ఉంటది. ఓకే, సూపర్ ఉంటుంది ఫ్రెషర్ కి. MM అనేది మంచి ఆపర్చునిటీ వస్తే, జాబ్ వస్తే. ఓకే, బట్ జాబ్ అనేది కొంచెం ఫ్రెషర్ కి ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి ఐటీలో. కాబట్టి ఒకసారి ఆపర్చునిటీ వస్తే సూపర్.
హాయ్ సార్. చెప్పండి. 1.5 years నుంచి నేను టెస్టింగ్ లో చేస్తున్నాను సార్. నేను ఓకే. ఇప్పుడు SAP MM నేర్చుకుందాం అనుకుంటున్నాను. అంటే ఈ ఉన్న స్టఫ్ సరిపోతుంది సార్, అంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఎక్కువ ఉండాలి? దేంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది? దేంట్లో? టెస్టింగ్ అండి. సరిపోతుంది. SAP టెస్టింగ్ అంటే మంచిదే. ఓకే, టెస్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ SAP. ఎస్ సార్. సో మీరు ఆల్రెడీ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు కాబట్టి టెస్ట్ స్క్రిప్ట్స్ రాయటము, పాస్ అవును సార్. ఫెయిల్ చేయటం ఇవన్నీ మీకు బాగా తెలుసు. పాస్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా, డిఫెక్ట్ రైస్ చేయటం. ఏ టూల్లో వర్క్ చేశారు టెస్టింగ్లో? అంటే SAP ఎన్విరాన్మెంట్ ఇందులో చూస్తున్నాం కాబట్టి కొన్ని కనెక్ట్ అవుతుంది సార్. దాని గురించి నేర్చుకుంటే యూజ్ అవుతుందా ఏంటి? మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం ఉంది, నేర్చుకోవచ్చు కోర్సు. ఓకేనా, ఏం ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ 1.5 year ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మ్యూట్లో పెట్టారండి. మ్యూట్లో నుంచి బయట రండి. మ్యూట్లోకి వెళ్ళారు. అదే 1.5 year ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఆఫ్టర్ నేర్చుకున్నాక అది 1.5 year టెస్టింగ్ పెట్టుకోవచ్చు సార్. వెళ్ళొచ్చండి. ఓకే, వెళ్ళొచ్చు. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు జావా బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను నేర్చుకోవచ్చా సార్ SAP మీద? SAP MM నేర్చుకోవచ్చు అండి, ఎవరైనా నేర్చుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్స్ లో ఉంటాయా సార్ మామూలుగా? హైదరాబాద్ లో ఉంటాయి, SAP టాప్స్ లొకేషన్ హైదరాబాద్, బెంగళూరు. ఓకే, హైదరాబాద్, బెంగళూరులో ఉంటాయి, పూణేలో ఉంటాయి, ముంబైలో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి, ఢిల్లీలో ఉంటాయి, నోయిడాలో ఉంటాయి. కాబట్టి మీకు మీ ఉన్న లొకేషన్ బట్టి మీరు జాబ్ చేయగలరు. ఎక్కడైనా అనే దాన్ని బట్టి మీకు జాబ్స్ అనే వస్తాయి. కోర్స్ డ్యూరేషన్ ఎంత సార్? కోర్సు డ్యూరేషన్ 3 months అండి, 90 days లోపల అవుతుంది. అంటే ఆఫ్టర్ కోర్స్ అయిపోయాక ప్రాజెక్ట్ ఏమని చెప్తారు సార్? లైవ్ ప్రాజెక్ట్ కంప్లీట్ గా మనం ప్రాజెక్ట్ ఓరియంటెడే ఉంటుంది. స్టార్టింగ్ నుంచే రియల్ టైమ్ లో ఏం జరుగుతుంది అన్న దాని మీదే ఉంటుంది కొంత ట్రైనింగ్. ఓకే సార్. ఓకే, అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్తాము. మోస్ట్లీ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ మనం సాల్వ్ చేస్తాం మన ట్రైనింగ్ లో. అంటే MM ప్లస్ S/4HANA పెట్టారు కదా సార్ మీరు, అంటే S/4HANAకి ECCకి డిఫరెన్సెస్ చెప్తారు సార్? చెప్తానండి. అంటే ECCని ఓవర్కమ్ చేసి SAPలో ఉన్న అడ్వాంటేజెస్ ఏమైనా చెప్తారు సార్? దానికి దీనికి కంపారిజన్. ECC, S/4HANA ఏరియాస్ లో ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి ఓకే సార్. అనేది చెప్తాం. ఓకే సార్. ఈ రెండు కాంబినేషన్ సార్? రెండు కాంబినేషన్. ఓకే సార్. హాయ్ సార్. సార్ ఇది ఒక్కటి SAP MM ఒక్కటి నేర్చుకుంటే చాలా, లేకపోతే దాంతో హ్యాండ్ కూడా నేర్చుకోవాలా? SAP MM ఒక్కటి నేర్చుకుంటే చాలు కదా సార్? నేర్చుకుంటే ఒకటి ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలండి. ఓకే సార్. యాక్చువల్లీ 2008 పాస్ అవుట్ నాది, గ్రాడ్యుయేషన్ 2008. ముందు ఏమన్నా ఫ్రీ రిక్వెస్ట్ సైట్స్ అని ఫాలో అవ్వాలి సార్? ఫ్రీ రిక్వెస్ట్ కోర్సెస్ కానీ ఏమైనా లెర్నింగ్ వచ్చి ఉండాలి? ఏమేమి ఫాలో అవ్వాలి అని చెప్తాను. ఓకే సార్. 2008 చందు సార్, 2008 పాస్ అవుట్ నాది, గ్రాడ్యుయేషన్ నాది. సో నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పట్టాను అనుకోండి, 2 years కానీ 3 years కానీ ఎక్స్పీరియన్స్ పట్టినాం SAP MM లా. సో నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? 2 years కి 3 years కి సేమ్ ఉంటుందా, లేకపోతే 3 years అయితే సేమ్ ఉంటుందా వర్క్ ఎక్స్పీరియన్స్? వర్క్ లేకపోతే డిఫరెంట్ గా చేంజ్ అయితే ఉంటుందా దాంట్లో? ఓకే, యా. సో మీరు 3 years పెట్టుకున్నా 5 years పెట్టుకున్నా సేమ్ వర్కే ఉంటుంది. వర్క్ లో ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే ఓకే. ఇన్ ఫ్యూచర్ మనకి ఇప్పుడు వర్క్ చేసిన తర్వాత, సో మనకి హ్యాండ్ వచ్చిన తర్వాత, సో దీంట్లో మనకి ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్స్ ఏమైనా దొరుకుతాయా? దీంట్లో చేసుకోవచ్చా? ఇట్లా కూడా అట్లా జాబ్ చేసుకోవచ్చు కూడా, అట్లా దొరుకుతాయా? చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రొడక్షన్లో నేను ఒక 4 years వర్క్ చేశాను సార్. నాకు MM సూటబుల్ బాగానే ఉంటుందా సార్? ఇదండి ప్రొడక్షన్లో చేశాను సార్ వర్క్. ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను, ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో. MM నేర్చుకుంటే స్కోప్ ఎలా ఉంటుంది సార్? బాగానే ఉంటుంది. SAP MM బాగానే ఉంటుంది సార్. ఓకే. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. సో గుడ్ ఈవినింగ్ అండి. యా, అదే సార్, నేను గ్రాడ్యుయేషన్ 2016 లో పాస్ అవుట్ అయ్యాను. నాన్ IT నుంచి ఇప్పుడు ITకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. MMC స్కోప్ బాగుంటుందా? బాగానే ఉంటుంది. ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు సార్?
మీరు హ్యాండిల్ చేయగలను అనే దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అనేది మీరు హ్యాండిల్ చేయగలను దాన్ని బట్టి. ఓకే, ఓకే. ఫ్రెషర్గా కూడా వెళ్ళొచ్చు. ఫ్రెషర్ దొరుకుతుందా? దొరుకుతాయి, కొంచెం ట్రై చేయాలి. ఓకే ఓకే. సార్ 3 years ఎక్స్పీరియన్స్ పెడితే మన ప్యాకేజ్ ఎంతవరకు ఉండొచ్చు సార్? 3 years సార్ 3 years ప్యాకేజ్ దగ్గర 7 lakhs నుంచి 8 lakhs వరకు రావచ్చు. ఓకే ఓకే సార్. చందు సార్, మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఎగ్జాంపుల్ మీ లైఫ్ ఎట్లా జరిగిందా అంటే ఎవరికైనా 8 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ అదర్ ఫీల్డ్ సో అతను SAP MM లో వచ్చిండు యాజ్ ఎ ఫ్రెషర్ లాగా, సో అతనికి జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతుందా అతనికి? ఒక విషయం ఏంటి, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్గా ఎందుకు వెళ్తారు? సింపుల్ అది. ఫ్రెషర్గా వెళ్తే పెద్ద సాలరీస్ ఉండవు. ఓకే, బట్ వర్క్ ప్రెషర్ కొంచెం అది ఉంటుంది కదా, సో వర్క్ ప్రెషర్ కొంచెం అలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెషర్ లాగా సో వాళ్ళు ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చి కొంచెం టాస్క్ ఎంత ఇయ్యాలి టాస్క్ మనకి. సో హ్యాజ్ ఎక్స్పీరియన్స్ పడతాం మనకు 3 years 4 years బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనకు టాస్క్ తీసుకుంటారు హై టాస్క్లు. సో అందుకే లాస్ట్ టైం ఇదే క్వశ్చన్ మీకు అడిగినాను. సో మనకి వర్క్ ఎలా ఉంటుంది అంటే 1 yearకి 2 years సేమ్ వర్క్ ఉంటుందా, లేకపోతే దీనికి చేంజ్ అయితే ఉంటుందా వర్క్ అని? అందుకని సో పెద్ద చేంజ్ ఏమి అవ్వదు. ఓకే, 1 year 2 year అంటే బేసిక్ లెవెల్ తక్కువగానే ఉంటుంది, ఒకరి కింద పని చేస్తారు. ఓకే, సో అదే కొంచెం ఎక్కువ అయితే ఉండొచ్చు. ఓకే ఓకే అది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవును సార్. హలో చెప్పండి సార్. ఆఫ్టర్ ద కోర్స్ మీరు ఏమైనా రెఫరెన్స్లు ఏమైనా ఇవ్వగలరు కంపెనీస్కి? ఇస్తాం. ఓకే సార్. సార్ మనకి వీకెండ్ కూడా ఉన్నాయి సార్ క్లాసెస్, సాటర్డే సండే ఎట్లండి? ఉన్నాయండి. సో ఆఫ్లైన్ ఉంటాయి సార్. వీకెండ్స్ అనేవి జనరల్ గా క్లాస్ అనేవి మాక్సిమం 5 classes ఉంటాయి. ఓకే, 5 classes ఉంటాయి. 5 classes లో మనకి సరిపోతుంది. 5 classes లో 2 classes వచ్చేది ప్రాక్టీస్ కోర్స్ ఉంటాయి. ఓకే సార్ ఇది డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఎంత ఉంటుంది? డ్యూరేషన్ 3 months లోపల అయిపోతుందండి. ఓకే ఓకే. 3 months టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? 80 to 90 days లోపల అయిపోతుంది. అంటే ఇప్పుడు మార్చ్ లో మామూలుగా మార్చ్ ఏప్రిల్ లో కాల్ స్టార్ట్ అవుతాయి కదా, అంత లోపల ఫినిష్ చేసుకోగలుగుతామా? మార్చ్ అంటే మార్చ్ అయిపోతుంది. ఓకే, ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ లో కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 25 లోపల అయిపోతుంది. ఓకే సార్ టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? టైమింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక 15 days క్లాసెస్ ఏమైతే ఉన్నాయో, ఒక 15 days క్లాసెస్, 15-20 days క్లాసెస్ 6 స్టార్ట్ అవుతుంది. తర్వాత నుంచి 7కి షిఫ్ట్ అవుతాం. ఇంకో బ్యాచ్ ఆల్రెడీ జరుగుతుంది. ఆ బ్యాచ్ ఈవినింగ్, మార్నింగ్ ఉండదు, ఇదే టైమింగ్. ఓకే, 1 hour ఉంటుంది సార్ క్లాస్ డైలీ? నేను 45 minutes నుంచి 1 hour లోపు. డైలీ రికార్డింగ్స్ పంపిస్తాను. డైలీ ఇస్తాం. ఓకే ఓకే. అంటే ఒక్కొక్క రోజు అటెండ్ అవ్వకపోయినా ఆటోమేటిక్గా రికార్డింగ్ అయితే మాకు వస్తుంది కదా? వస్తుందండి. ఓకే సార్. అది కోర్స్ తర్వాత రికార్డింగ్స్ మాకు యాక్సెస్ ఉంటుంది సార్? అది 100% యాక్సెస్ ఉంటుంది. 100% ఇస్తాం. డైలీ ఎన్ని గంటలు ఏమైనా ఇస్తారు సార్ కోర్స్ తర్వాత? ఏదండి? సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా కోర్స్ తర్వాత? సర్టిఫికేట్స్ ఫ్రెషర్ అయితే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం. ఫ్రెషర్కి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే
సార్ ఫీజ్ స్ట్రక్చర్ ఎంత? ఫీజ్ 18,000. సార్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో బూత్ ఎక్కడైనా అటెండ్ అవ్వచ్చా? దేంట్లో అయినా అటెండ్ అవ్వచ్చు. అంటే ప్రస్తుతానికి ఆఫ్లైన్లో బ్యాచ్ అనేది ఎంతమంది వస్తారో దాన్ని బట్టి ఒకళ్ళిద్దరికి అయితే ఆన్లైన్లో రికమెండ్ చేస్తాం. వచ్చేదాన్ని బట్టి 5 మెంబర్స్ అలా ఎక్కువ ఉంటే ఆఫ్లైన్లో కూడా స్టార్ట్ చేస్తాం. అంతకుముందు ఒక ఆఫ్లైన్ బ్యాచ్ కూడా రన్ చేస్తాం. సార్ ఎవ్రీడే మినిమం ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది సార్? ఎవ్రీడేనా? సార్ మినిమం ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి? సో ఎవ్రీడే మినిమం 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే సార్. ఒక్కోసారి అది 5 అవర్స్ కూడా వెళ్ళొచ్చు. ఓకే ఫైన్ సార్. సార్ ఇది సర్టిఫికేషన్ అవసరమా సార్? ప్రతి కంపెనీ కంపల్సరీయా సార్? ఇది మ్యాండేటరీయా? సర్టిఫికేషన్ అంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఎస్ఏపి సర్టిఫికేషన్ ఎస్ఏపి దగ్గర నుంచి చేయాలి. ఓకే, అంటే అదే ఎక్స్పీరియన్స్ కోసం 2 ఇయర్స్ అట్లా పట్టడం. సో మేము చూస్తున్నా నౌకరీలా చాలా కొన్ని కంపెనీస్ సర్టిఫికేషన్ అడుగుతున్నారు శాప్ మీద. అదే మీరు సర్టిఫికేషన్ చేయాలి అలాంటప్పుడు. ఓకే, సో అది కంపల్సరీ సార్ మనకి, లేకపోతే జాబ్స్ వస్తాయా మనకి అని అట్లా అని? నాకు ఎగ్జామ్ కంపల్సరీ రాయాలా, లేకపోతే కోర్స్ అయిపోయినాక మనకు నాలెడ్జ్ ఉన్నాక ఎక్స్పీరియన్స్ పెట్టి 3 ఇయర్స్ మూవ్ కావచ్చా కంపెనీస్లో? ఓకే, సర్టిఫికేట్ ఇప్పుడు జనరల్ గా మనం ఇచ్చే సర్టిఫికేషన్ ఏదో ఫ్రెషర్ ఉపయోగపడుతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సర్టిఫికేషన్ అవసరం. మీరు డైరెక్ట్ గా ఎస్ఐపి నుంచి తీసుకోవాలి. ఒకవేళ ఈ సర్టిఫికేషన్ చూసి ఎవరు కూడా జాబ్స్ ఇవ్వరు. ఓకే, బేసిక్ గా ఏంటంటే మీ కోర్స్ ఇది ఎస్ఐపి సర్టిఫికేట్ వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఆ కంట్రీస్ లో సర్టిఫికేషన్ చేస్తే కొంచెం వ్యాలిడ్ ఉంటుంది సర్టిఫికేషన్ చేశారంటే. బట్ ఇండియాలో సర్టిఫికేట్ చూసి జాబులు రావు. ఓకే, ఫ్రెషర్కి ఏంటంటే ఎస్ఐపి ఎక్కడ నేర్చుకున్నారు అంటే పలానా చానెస్కి ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో నేర్చుకున్నాము అంటే ఎంతో కొంత వ్యాలిడ్ ఉంటుంది. లేదు సార్, ఫ్రెషర్ గురించి కాదు, ఎక్స్పీరియన్స్ మాట్లాడతాం. సో దానికి ఒక సర్టిఫికేషన్ ఉంటాయి కదా మనకి, శాప్ గురించి ఎగ్జామ్ ఉంటాయి కదా. సో మన సెంటర్కి వెళ్ళి రాయాలి అక్కడ. సో అట్లాంటి ఎగ్జామ్ కంపల్సరీ మనకి జాబ్ కోసమని కాదా అని? అదేం కంపల్సరీ కాదు. కంపల్సరీ సార్ ఎస్ఏపి సర్టిఫికేషన్కి ఎంత ఖర్చు వస్తుంది సార్? ఫ్రెషర్కి అయితే 2.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎస్ఏపి పార్ట్నర్ సెంటర్స్కి వెళ్ళి మీరు చూస్ చేసుకోవాలి. అదే ఎక్స్పీరియన్స్ అయితే 50,000 లోపల అవుతుంది. ఓకే, అది మీరు ఎస్ఐపి పార్ట్నర్స్ ఉంటారు, ఆథరైజ్డ్ పార్ట్నర్స్, అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ రాయాల్సి ఎగ్జామ్ రాయాల్సి. ఓకే ఓకేనా? ఇంకా ఏమైనా క్వశ్చనరీస్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి లాస్ట్ సార్ ఎలిజిబిలిటీ క్యాటగిరీ చెప్పేస్తే మనకి అందరికీ బాగుంటుంది. సో ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉంటే ఎంత కావాలి, ఏమేమి కావాలంటే సో దాన్ని బట్టిగా జాయిన్ అవుతాం అట్లా అని. కొంచెం మేబీ ఏజ్ కానీ ఏమైనా కానీ అట్లా అని. ఎలిజిబిలిటీ మినిమం డిగ్రీ అండి ఎస్ఐపి నేర్చుకోవడానికి, అంత మించి అవసరం. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. ఓకేనా? ఏజ్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు కదా సార్? 40 లోపల ఉంటే బెస్ట్ ఆప్షన్. 40 లోపు. ఓకే, 40 లోపల ఉంటే బెస్ట్ ఆప్షన్. బెస్ట్ సార్. సార్ మాది 2010 పాస్డ్ అవుట్ బ్యాచ్ సార్. నేను ఈ 10 years అంటే ఆల్మోస్ట్ ఈ 2023 వరకు కూడా వేరియస్ జాబ్స్ చేశాను. సో ఇదంతా కూడా లాస్ట్ 4 years నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వచ్చాను సార్. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కన్సిడర్ అంటే నాకు యాడ్ చేసుకోవచ్చా సార్ ఇందులో? వెళ్ళొచ్చు. ఓకే ఓకే, వెళ్ళొచ్చు సార్. సార్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు సార్? కోర్సు ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? కోర్స్ ఇమీడియట్ గా ఇప్పుడు థర్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. థర్స్డే నుంచా? థర్స్డే నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల రిజిస్ట్రేషన్స్ మీరు ఏమైనా ఉంటే మీరు చేసుకొని మీ పనులు మీరు చూసుకొని రెడీగా ఉండాలి. ల్యాప్టాప్ ఇవన్నీ రన్ చేసుకోవాలి. ఓకే ఓకే సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎలా సార్ ఇది? అవి మేము క్లాస్లో చెప్తాం. ఓకే సార్. మళ్ళీ మనకు మన సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్కి ఎంత ఖర్చు వస్తుంది సార్ మనకు? అది సాఫ్ట్వేర్ యాక్సెస్కి ఇదంతా 1000 రూపాయలు అవుతుంది 3 months. 3 months 1000 రూపాయలు. ఓకే సార్. సార్ ఇది శాప్ ఎంఎం యూఎస్లో ఎలా ఉంది సార్ మార్కెట్? ఎస్ఏపి ఎంఎం ఎస్ఏపి ఎంఎం బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. గంటకి $80 ఇస్తారు. ఓకే పేమెంట్. ఓకే
సో దానికి ఏమైనా సరే. ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఏమైనా కావాలా సార్ దానికి, లేకపోతే అవసరం లేదా మళ్ళీ? ఇదండి దానికి ఏమైనా ఇప్పుడు యూఎస్కి వెళ్తున్నాం అనుకోండి ఏదైనా, సో దానికి మన కోర్స్కి సారీ SAP MM-కి ఏమైనా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఏం అవసరం లేదు, మన SAP సర్టిఫికేట్ చాలు. చాలు. ఓకే. SAP వాడు ఇచ్చే సర్టిఫికేట్ తీసుకొని ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తీసుకుంటే అది సరిపోతుంది. ఓకే. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు MM కోర్స్ తీసుకుంటే నాకు ఫార్మా ఎక్స్పీరియన్స్ ఉంది సార్, అది సపరేట్ చేసేయాలి సార్, అందులో మెర్జ్ చేయొచ్చు సార్? అది డిజిగ్నేషన్ ఏముంది? డిజిగ్నేషన్ ఆపరేటర్ ఉంది సార్ మాకు. లేదు అసలు డిజిగ్నేషన్ అది యాడ్ చేయకండి. సో అయితే సార్ ఫ్రెషర్గా మేనేజర్ లెవెల్లో అయితే యాడ్ చేసుకోవచ్చా సార్? ఏ లెవెల్ అయినా యాడ్ చేయండి. ఫ్రెషర్గా అయితే ఇప్పుడు నేను ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి సార్ అలా అయితే? ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని అలా చేస్తుంది. ఓకే సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆ, సరే కరెంట్ నేను మెడికల్ కోడింగ్ చేస్తున్నాను సార్. నేను 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను జాయిన్ అవ్వచ్చు సార్ SAP? అంటే ఎవరైనా లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నాది. మీకు డిగ్రీ ఉందా? మినిమం డిగ్రీ ఉందా క్వాలిఫికేషన్? MSc అయింది సార్, MSc కెమిస్ట్రీ అయింది. ఇంకేమైనా సరిపోతుంది, ఎవరైనా జాయిన్. ఓకే థ్యాంక్స్. ఇంకా సార్ మీరు ప్లేస్మెంట్స్ ఫ్రెషర్స్ కి సపరేట్, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సపరేట్ గా రిఫర్ చేస్తారా? ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఇస్తామని నేను చెప్పలేదు ఎప్పుడు కూడా ప్లేస్మెంట్ అనే వర్డ్ నా దగ్గర రాదు. ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఒక ప్యాకేజీని కన్ఫామ్ గా కోర్స్ అయిన తర్వాత ఇవ్వటం అనర్థం. ఓకే, అది ఇవ్వాలంటే ఇక్కడ 50 మంది ఉంటే 50 మంది జాబ్ ఉండాలి ఫస్ట్. ఓకే, అండ్ అది ఫేక్ ప్రామిస్. మీకు 10 లక్షలు జాబ్ ఇచ్చి మీ దగ్గర 18,000 తీసుకుంటానా, లేకపోతే ఒక 4 లక్షలు 3 లక్షలు తీసుకుంటానా? ఓకే. సో దాన్ని బట్టి ఇంకా ప్లేస్మెంట్ అడగండి. ఓకే. బయట 4 లక్షలు తీసుకొని కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు బయట. ఈ జాబులు ఇప్పిస్తాం, అలాంటి వాటిలోకి వెళ్ళకండి. మనం ఓన్గా జాబ్ కొట్టాలి. నెక్స్ట్ ఏంటి సార్? ఇన్ కేస్ క్లాస్ అన్ఫార్చునేట్లీ ఏమైనా క్లాస్ మిస్ అయితే మాకు వీడియోస్ రెఫరెన్స్కి వస్తాయి కదా సార్? ఎవ్రీడే యాక్సెస్ ఉంటుంది కదా? చార్ట్లో రికార్డ్ వీడియో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఏమైతే మాట్లాడుకున్నాం ఆ రికార్డ్ వీడియో చార్ట్లో వచ్చేస్తుంది. ఓకే అదేనా సార్? సార్ రికార్డెడ్ వీడియోస్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది? రికార్డెడ్ మేము ఇస్తాం సార్. అన్లిమిటెడ్ ఇస్తాం. అన్లిమిటెడ్. ఓకే. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి సార్. ఇప్పుడు SAP కొంచెం నేర్చుకోవడానికి బేసిక్స్ ఏమైనా చూసుకోవాలా సార్? ఏమన్నా బిఫోర్ గోయింగ్ టు కోర్స్? ఏం అవసరం, నేను చెప్పే స్టార్టింగ్ నుంచి క్లాసెస్ ఉంటే సరిపోతుంది సార్. ఏం అవసరం. మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు సార్? మెటీరియల్ కూడా ఇస్తాం. ఓకే సార్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? చందు సార్, SAPలో ఎవర్ గ్రీన్ మోడల్ ఏది సార్? ఎవర్ గ్రీన్ మోడల్ దీంట్లో బెస్ట్ అంటే ఫీకోనా, MM లేకపోతే FICO, MM, SD, PP ఎవర్ గ్రీన్ మోడల్ సార్. మళ్ళీ ఒకసారి ఇప్పించారు. SAP, FICO, ఓకే, MM, SD ఈ 3 ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. MM, SD బేస్ కోర్సెస్ అంటారు సార్, నిజమేనా సార్ ఇవి? ఏదండి, ఏం కోర్సెస్? MM కోర్సు, SD కోర్సు బేస్ అంట కదా సార్ ఇవి SAPలో? బేస్ ఇదే మెయిన్? అలా ఏం లేదు. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంటిగ్రేషన్ FIకి SDతో కూడా ఇంటిగ్రేషన్ ఉంటుందండి MM కి? MM, SD, MM, FI, MM, PP
ఓకే, ఎంఎం వేర్ హౌస్ మేనేజ్మెంట్ చాలా వాటితో ఎంఎం మోడల్ ఇంటిగ్రేట్ ఉంది, ఒక మోడల్ కాదు. ఓకే ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సరే, ఒక డౌట్ ఏంటంటే సార్, లాస్ట్ టైం మీకు పెట్టుందంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంది. సో టెస్టింగ్ మీద అంటే వాళ్ళు వేరే కోసం అంటే టెస్టింగ్ ఉంది మీకు ఆల్రెడీ, ఆటోమేషన్ టెస్టింగ్ వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు ఏమంటుంటే ఈ మధ్యలో సెలీనియం టెస్టింగ్ కూడా ట్యాప్ చేస్తున్నారు టెస్టింగ్ లోనే. సో మన SAP MM నేర్చుకున్నాం అనుకోండి, సో దాని ఒకరి మీద పోవచ్చా, లేకపోతే వాళ్ళు ఇంకా దాని బట్టి ఏమైనా SAP MM తర్వాత వాళ్ళు మన FICO అడుగుతారా, లేకపోతే వేరే ఏమైనా అడుగుతారా? ఇప్పుడు టెస్టింగ్ లో ఉన్నారు కదా, ఆల్రెడీ సెలీనియం ఏం చేశారు? ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్ చేశారా, మాన్యువల్ టెస్ట్ చేశారు మీరు? ఆటోమేటిక్ టెస్టింగ్ చేస్తారా, మాన్యువల్ చేస్తారా? హలో. సో ఎస్ఏపిలో మీరు ఏం నేర్చుకుంటారో అదేనండి, అంతకుముందు నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ ఏమైతే ఉన్నాయో అవి ఉపయోగపడతాయి, అంతేగాని అవి ఫైనల్ కాదు. జాబ్కి ఉపయోగపడతాయి మీరు నేర్చుకున్నది అంతకుముందు ఏదైతే ఉందో, బట్ అదే 100% ఉపయోగపడుతుందని గ్యారంటీ చెప్పాం, మళ్ళీ నేర్చుకోవాల్సిందే. ఓకేనా? ఓకే రైట్. ఇంకా ఫైనల్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? 5 minutes. నేను ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాను లిస్ట్ పంపిస్తాను మీకు చార్ట్లో, అది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సిలబస్ కాపీ, కోర్స్ ఫీజు, మన ఇన్స్టిట్యూషన్ నుంచి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చెప్తాను. ఆ తర్వాత బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు మీరు రెడీగా ఉండాలి, ఎప్పుడు మీరు పేమెంట్ చేసుకోవాలి, సర్వర్ యాక్సెస్ ఎప్పుడు తీసుకోవాలి, అన్నీ కూడా మీకు ఇప్పుడు డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్స్ స్టార్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇఫ్ దేర్ ఇస్ నో డౌట్స్ ఐ విల్ స్టార్ట్. సిలబస్ ఫస్ట్ అందరికి సిలబస్ మీద ఒక ఐడియా ఉండాలి. సో ఐఎమ్ షేరింగ్ ద సిలబస్ కాపీ టు యూ. అందరూ కూడా so everyone keep your audio mute please. This is regarding the syllabus. I'm sharing you in the chat box, you can get it, the syllabus copy. If it is possible you can take down the printout. Okay, this is the syllabus which we are going to discuss. Okay, ఇవన్నీ కూడా సిలబస్ సంబంధించినవి. సో 4 ఇచ్చాం చూడండి, SAP 2, SAP 3, SAP 4 అండి. ఈ ఆల్ సిలబస్ పార్ట్ ఏదైతే ఉందో మనకి కవర్ అవుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా సిలబస్, ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతుంది. ఈ సిలబస్ కాపీ వచ్చేటప్పటికి మీకు చార్ట్లో పెడుతున్నాను ఇప్పుడు. ఓకే, సో ఒక మన క్లారిఫికేషన్, ఒక డౌట్ ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో అది సగం పోయినట్టే. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోర్స్ గురించి మాట్లాడదాం. మన దగ్గర కోర్స్ డ్యూరేషన్ ఏంటి ఇవన్నీ కూడా ఒక 2 minutes మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో కోర్స్ డ్యూరేషన్ ఆల్మోస్ట్ 80 days నుంచి 90 days వరకు ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం డేస్తో కౌంట్ మనకి. ఓకే, డైలీ క్లాసెస్ టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికి 45 minutes నుంచి 1 hour. ఓకే, అలాగే టోటల్ వీక్లో ఎన్ని క్లాసెస్ ఉంటాయి? స్లోగా వెళ్తాం, ఫాస్ట్గా వెళ్దాం, స్లోగా నేర్చుకోండి, కంగారం లేదు. ఏదైనా కోర్స్ నేర్చుకోండి 3 నెలలు SAPలో. 1 weekలో కంపల్సరీగా 4 to 5 classes అనేవి ఉంటాయి. 2 classes ఏమైతే ఉన్నాయో ప్రాక్టీస్ కోసం కావాలి, ఎందుకంటే చాలా ఎర్రర్స్ వస్తాయి. SAP MM అంటేనే ఎర్రర్స్ ఉంటాయి, బోల్డ్ ఎర్రర్స్ ఉంటాయి. దానికోసం ఈ ప్రాక్టీస్ కోసం కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళ కోసం ఒక 2 classes. అంటే ఇది సాటర్డే సండే మీరు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇన్ టైంలోనే అయిపోద్ది కోర్స్ అనేది, ఎక్కువ టైం తీసుకోండి, చెప్పిన టైమింగ్లోనే ఉంటుంది. కొంతమంది 2 నెలలు అని చెప్పి 4 నెలలు కూడా చెప్తారు, బట్ అంత టైం అయితే వద్దు. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కోర్స్ డ్యూరేషన్ ఎంత, క్లాస్ టైమింగ్ ఎంత, హౌ మెనీ అవర్స్ ఉంటుంది క్లాసు, ఓకే అనేది ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే సమ్వన్ మధ్యలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చి స్టక్ అయిపోతారు.
లేకపోతే స్టాండర్డ్ పట్టుకోలేక ఇబ్బంది పడవచ్చు, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అని చెప్పి వెళ్ళి ఒక 4 రోజుల నుంచి 10 రోజులు ఇంట్లోనే అక్కడే స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేస్తే క్లాసులు మనకు అర్థం కావు. సో అలాంటి వాళ్ళు ప్రాబ్లమాటిక్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇంగ్లీష్ రాదు, కొంతమంది స్టాండర్డ్ రీచ్ కాదు, కొంతమందికి ఒకసారి చెప్తే అర్థం కాదు, కొంతమంది రికార్డు వీడియోస్ ఇస్తే చూసుకోవడం తెలియదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి ఒకసారి కోర్స్ అర్థం కాకపోయినా మళ్ళీ ఇంకో బ్యాచ్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఇస్తాం. కోర్సు మనకి S/4HANA ప్లస్ ఎంఎంలో మనకి క్లాసెస్ అనేవి జరుగుతాయి. SAP MM S/4HANA 2 కలిపి చెప్తాం. MM S/4HANA చేంజెస్ కలిపి చెప్తాం. ఓకే రైట్. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, కోర్సు డ్యూరేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, క్లాస్ టైమింగ్ ఏంటి. ఓకే, అలాగే టోటల్గా మనకి ఏమేమి క్లాసెస్ కవర్ అవుతాయి అనేది ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ మనకి థర్స్డే నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి థర్స్డే నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కంప్లీట్గా. సో టైమింగ్ వచ్చేటప్పటికి మనకి 6 PM. సో 20 days లోపల ఒక బ్యాచ్ అయిపోతుంది, ఇంకో బ్యాచ్ వాళ్ళ కోసం అని చెప్పి ఈ జనరల్గా 20 days ఉంటుంది మ్యాక్సిమం వాళ్ళది కూడా. తర్వాత నుంచి మీకు 7 PMకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది టైమింగ్. సో క్లాస్ ఈ టైంలో క్యాచ్అప్ చేయని వాళ్ళు రికార్డ్ వీడియో వస్తుంది, రికార్డ్ వీడియో ఫాలో అవ్వచ్చు. జాబ్ హోల్డర్స్ ఒక్కోసారి టైంలో క్యాచ్అప్ చేయలేరు. మెయిన్ ఫోకస్ జాబ్ హోల్డర్స్ తొందరగా జాబ్ కొడతారు. అట్ ది సేమ్ టైం ఎవరైతే జాబ్ కొట్టలేనున్నా వాళ్ళకి ఏ టైమింగ్ అయినా ఫ్లెక్సిబుల్. ఓకే, అంటే జాబ్ చేయని వాళ్ళు ఎవరైనా సరే ఏ టైమింగ్ అయినా వాళ్ళకి ఫ్లెక్సిబులే అనుకుంటున్నాను. ఓకే, సో దీంతో పాటు మీకు కొన్ని ఇంటర్వ్యూ మెటీరియల్స్. ఓకే, సో మీరు నేర్చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక మాక్ టెస్ట్ తీసుకున్నామంటే మాక్ టెస్ట్ కూడా తీసుకుంటారు. ఓకే, సో అలాగే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద ఎలా మాట్లాడాలి, ఎలా చెప్తే సెలెక్షన్ అవుతారు అనేది ఒక వర్క్ షాప్ కూడా తీసుకుంటాం. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఐడాక్స్, రైసిఫ్, సో ఇలాంటి టాపిక్స్ ఉంటాయి మనకి. ఓకే, ఏ టెక్నికల్ టాపిక్స్, ఈ టాపిక్స్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. ఓకే, అలాగే మీకు క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాం. అన్నీ నేనే చెప్తే మళ్ళీ మీరు ఇంకా చేసేది ఏముంది, ఇంకా అన్నీ నేనే చెప్తే. ఇప్పుడు ఒకటి చెప్పి ఇంకోటి చిన్న అసైన్మెంట్ చేయమంటే చేయాలి, అంతేగాని అసైన్మెంట్స్ చేయకపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. సింపుల్గానే ఉంటాయి అసైన్మెంట్స్, మీకు సొల్యూషన్ కూడా ఇస్తాను, అవి చూస్ చేయటమే అంతే. సో అలాంటప్పుడు సో అసైన్మెంట్లో మరీ ఎక్కువేమి ఇవ్వను, ఒక 4 to 4 క్లాసెస్ ఒక అసైన్మెంట్స్ ఇస్తాను, 4 to 5 అసైన్మెంట్స్, అంతకుమించి ఎక్కువ ఇవ్వను. ఓకే, అసైన్మెంట్స్ చేయాల్సి వస్తుంది, అడిగినప్పుడు అసైన్మెంట్స్ చేయాల్సి వస్తుంది. సో కంపల్సరీగా అసైన్మెంట్స్ చేస్తే రేపు పొద్దున్న జాబ్లో మీరు ఇండివిజువల్గా హ్యాండిల్ చేయాలి. SAP కోర్స్ అనేది ఇండివిజువల్గా హ్యాండిల్ చేసే కోర్సు అంతే. సో 100% మనమే ఓనర్షిప్ తీసుకొని చేయాల్సి వస్తుంది కోర్స్ అనేది, డిపెండెన్సీ ఉండకుండా చేయాల్సి వస్తుంది. సో అలాగే క్లాసులు చెప్పేటప్పుడు మీకు ప్రజెంటేషన్స్ మీద ఫోకస్ చేస్తాం. కనీసం ఒక్కొక్క పర్సన్ 2 or 3 ప్రజెంటేషన్స్ అయినా చేయాల్సి వస్తుంది. ప్రజెంటేషన్ చేయమన్నప్పుడు చేయకపోతే నేను రెస్పాన్సిబుల్ కాదు, అడుగుతా. సో ప్రజెంటేషన్ ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఇచ్చి ఇలా చేయాలి అని చెప్తాం. సో మ్యాక్సిమం అందరినీ ప్రజెంటేషన్ చేయమని చెప్తాం. సో మీరు ఎవరైనా ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు 100%. సో నేను వెనకాల పడను, ప్రజెంటేషన్ మీరు చెయ్యండి అని చెప్పి వెనకాల పడను. బట్ ఏంటంటే ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాలంటీర్గా మీరు జాబ్ సంపాదించాలి, జాబ్ కొట్టాలి, రియల్ టైంలో వర్క్ చేయాలి అనుకుంటే 100% ప్రజెంటేషన్ చేస్తే రేపొద్దున ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు మీకు ఆ మైండ్ సెట్, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి వదిలిపెట్టాలనే మైండ్ సెట్ మీకు ఉండదన్నమాట. కాబట్టి ప్రజెంటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అది పరిస్థితి. ఓకే, సో ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కోర్సు డ్యూరేషన్, డైలీ క్లాస్ టైం, వీక్లీ క్లాసెస్ ఎన్ని ఉంటాయి,
ఏమేం కవర్ అవుతుంది, బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఇచ్చేస్తాను. సో సర్వర్ యాక్సెస్ సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఇచ్చేస్తాను. SAP MM సర్వర్ తీసుకోండి. సో 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు 3 మంత్స్ సంబంధించి. ఓకే, సో 3 మంత్స్ సంబంధించి. సో కోర్సు డ్యూరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనకి కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ చెప్పాక కోర్స్ డ్యూరేషన్. సో సర్వర్ ఏదైతే ఉందో సర్వర్ యాక్సెస్ ఇమ్మీడియట్గా తీసుకోవాలి. ఓకే, సర్వర్ మీదే మనకి వర్క్ అనేది ఉంటుంది. ఓకే, సో కోర్సు ఫీజు, సో SAP MM ప్లస్ S/4HANA ఈ బ్యాచ్ వరకు 18,000, నెక్స్ట్ నుంచి సో ఇది 20,000 వరకు వెళ్తుందండి. సో 18,000 INR ఎక్స్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ మనది కాదు, బయట వాళ్ళు థర్డ్ పార్టీ. సో ఈ ఫీజు ఏమైతే ఉందో అది ఓన్లీ ఎక్స్క్లూడెడ్ సర్వర్ యాక్సెస్, ఇంక్లూడెడ్ కాదు. సో మీకు ఫర్దర్గా అడ్మిన్ రిలేటెడ్ క్వరీస్, ఫీజ్ రిలేటెడ్, సో ఎక్సెట్రా లాంటి క్వరీస్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే సో మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చార్ట్లో ఇచ్చాం అడ్మిన్ రిలేటెడ్ క్వరీస్. సో 2 నెంబర్లు ఇచ్చాం. ఈ 2 నెంబర్స్ ఎప్పుడైనా సరే మీరు ఫర్దర్గా మీ ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఎనీథింగ్ ఉంటే సో డెఫినెట్లీ మీరు you can directly reach out to these 2 guys, Kader sir and Babji sir. So they will help you out for any kind of issues apart from subject. So if it is subject related, so you can directly connect me. If it is other related, any others, so you can directly contact to these 2 guys. Definitely they will help you out. Okay, సో థర్స్డే నుంచి కోర్సు స్టార్ట్ అవుతుంది. టైమింగ్, డ్యూరేషన్ అండ్ ఇవన్నీ కూడా మీకు చార్ట్లో పెట్టాము. ఓకే, సో థర్స్డే అని చెప్పి యాడ్ చేయండి బాబ్జీ సార్, క్లాస్లో థర్స్డే అని యాడ్ చేయండి. ఓకే, థర్స్డే నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫర్దర్గా మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా వెంటనే వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. అండ్ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఈ 2 నెంబర్లు నేను ఆల్రెడీ పెట్టాను, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది వీళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. ఓకే, అండ్ సర్వర్ డీటెయిల్స్ కూడా పెట్టండి చార్ట్లో. ఇమీడియట్గా సర్వర్ తీసుకోవాల్సి వస్తుంది. సో సర్వర్ తీసుకుంటే 1000 రూపీస్కి 3 మంత్స్ సర్వర్ యాక్సెస్ ఇస్తారు మీకు. సో డైరెక్ట్గా ఈ సర్వర్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఓకే, సో కాబట్టి వెంటనే మీరు సర్వర్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 1 తారీఖు ఫిబ్రవరి నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. Feb 1 ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుందాం, స్లోగా వెళ్దాం, కంగారేం లేదు. ఓకే, స్లోగా చెప్పుకుందాం, కంగారేం లేదు. కాబట్టి ఏమన్నా ఫర్దర్గా క్లాస్లో క్వశ్చనరీస్ ఉంటే మీరు అడగొచ్చు, ఏమన్నా డౌట్స్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎలా అడిగారో అలా అడగొచ్చు. యు ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్. ఎనీ ఫర్దర్ ఇష్యూస్? యా చందు సార్, SAP MM ప్లస్ S/4HANA అనే దీనికి ఫీజ్ 18,000 అన్నారు కదా, 18K. సో SAP MM ఒక్కటి నేర్చుకుంటే సార్ అలా నేర్చుకుంటే ఏంది ఉపయోగం మీకు? SAP MM ప్లస్ S/4HANA అంటే కొన్ని 20% ఉంటాయి చేంజెస్. ఓకే, అవి మీకు క్లాస్లోనే కవర్ చేస్తాం. 2 నేర్చుకుంటుంది, ఒకటి నేర్చుకుంటే ఉపయోగం ఉండదు. ఓకే, S/4HANA ఇది కూడా కోడింగ్ అసలు నాన్ కోడింగ్ ఐడియా లేదు నాకు. అడ్వాన్స్ S/4HANA అంటే అడ్వాన్స్. సో ఓకే, SAP MM కి అడ్వాన్స్ సార్ అది? MM కి అడ్వాన్స్డ్ S/4HANA. ఓకే ఓకే, S/4HANA అంటే ఇప్పుడు 4G ఉంది, అడ్వాన్స్డ్ ఏంటి 5G. ఓకే, అలాగే MM కి అడ్వాన్స్డ్ S/4HANA. ఓహో ఓకే ఓకే, అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. ఓకే ఓకే గైస్. సార్ మీన్వైల్ కమ్యూనికేషన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది కూడా మనకు. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ రానోళ్ళు, అస్సలు రానోళ్ళు, ఇంగ్లీష్ రానోళ్ళు ఉన్నారేమో అనుకోండి. జనరల్గా ఇక్కడ మనకి బాబ్జీ సార్ 16+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో బాబ్జీ సార్ని ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. సో హీ విల్ చార్జ్ 500 రూపీస్ ఓన్లీ ఫర్ 25 క్లాసెస్. 25 క్లాసెస్కి సో 500 రూపీస్ చార్జ్ చేస్తారు. మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది మీకు చెప్తారు. ఓకే, you can directly contact to Babji sir. Okay sir, thank you. Yes, any further issues, queries? అందరికీ క్లారిటీ వచ్చింది కదా? Q&A సెషన్
జస్ట్ లైక్ క్వశ్చనరీస్. నెక్స్ట్ క్లాస్ డైరెక్ట్ క్లాస్ ఉంటుంది, ఇంకా సబ్జెక్ట్ రిలేటెడ్. ఓకే, సో ఈ లోపల కొంతమంది ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళ కోసం అని చెప్పి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఆఫ్లైన్లో కూడా ఉంటారు. ఓకే, కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే, ఈ లోపల మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ఆప్షన్. ఆన్లైన్ క్లాసెస్ కదా సార్? ఆఫ్లైన్ కూడా ఉంటుంది. ఆఫ్లైన్ కూడా చూసి ఆఫ్లైన్ డెమో క్లాస్ కూడా రన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్. ఓకే, సార్ డెమో ఆఫ్లైన్ డెమో క్లాస్కి మాకు నోటిఫికేషన్ ఏమైనా వస్తుందా సార్? మొబైల్స్కి ఏమైనా రావాలి, ఇక్కడ రావాలి. ఆఫ్లైన్ అంటే ఏంటి, ఇక్కడ రావాలి. ఆన్లైన్ తెలియదు సార్, మాకు తెలియదు అంటే తెలియదు కదా సార్ ఇప్పుడు ఉందని, అదే అంటే నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని. నో, మీరు డైరెక్ట్ గా ఆ రోజున 6 కల్లా ఆఫీస్కి వచ్చేసేయాలి. ఓకే, ఓకేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్, కోఆపరేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. Okay, so next batch, next class will be start from the 1st Feb 2024, fresh class. Okay, so thank you all. See you soon. 6 PM. 6 PM. Okay. Okay.